జాబ్ మార్కెట్ చాలా డల్గా ఉంది అని చెప్పి మనం బాధపడుతుంటే కంపెనీలేమో కావాల్సిన వాడిని దొరకటం లేదు. అంటే కావాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము, ఆ క్వాలిటీస్ ఉన్నవాడు దొరకటం లేదు అంటున్నారు. రీసెంట్గా రెడ్డిట్ చాలా ఫేమస్ బ్లాగ్ కదండి. అక్కడ ఒక కంపెనీ కోట్ చేసిందే చెప్తున్నాను. అక్కడ బాగుంటాయండి ఇలాంటివి. విషయం ఏంటంటే ఒక జూనియర్ డెవలపర్ రోల్ కోసం ఒక కంపెనీ ఆఫర్ ప్రకటించింది. 12,000 మంది అప్లై చేసుకుంటే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్లో ఒక 450 మందిని తీశారండి. ఇంకా సెకండ్ లెవెల్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి కావాలంటే ఏఐ కూడా వాడుకోండి అన్నారు. చాట్‌జీపీటీ కూడా ఇచ్చారండి. ఒక్కడు కూడా పాస్ అవ్వలేదు, ఒక్కడు కూడా సెలెక్ట్ అవ్వలేదు అని చెప్తోంది కంపెనీ. వెంటనే మన వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చూస్తున్న చాలామంది ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న సాఫ్ట్వేర్ కానీ అదర్స్ కానీ ఈ కంపెనీలన్నీ పిచ్చి పిచ్చి టెస్టులన్నీ పెడుతున్నాయి, తీసుకోవట్లేదని కోపం వస్తుంది. కానీ ఓకే, మీ కోపం కూడా అర్థం చేసుకుందాం, ఇది కూడా చూద్దాం, వాళ్ళు ఏమంటున్నారో కూడా చూద్దాం. ఏఐ వచ్చినప్పుడు ఏఐని ఏం చేయాలి, వాడుకోవాలి. అంటే మన స్కిల్ సెట్కి దాన్ని యాడ్ ఆన్గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమ్ బిల్డ్ చేయండి అంటే ఏఐలో అడిగేస్తే అది ఏదైతే ఇస్తే దాన్ని కాపీ పేస్ట్ చేసి పంపేస్తున్నారు. అది దొరకదా, తెలీదా అల్గారిథమ్స్లో. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు ఇదే చేశారంటండి. ఈ జూనియర్ డెవలపర్ రోల్కి 20 లక్షల ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు తప్పేమైనా ఉందా? స్టఫ్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది ఏమీ లేదు. చాట్‌జీపీటీలో ఉన్నట్టుగా కొట్టేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు తప్పించి అది ఎందుకు, ఏమిటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అసలు మినిమం లాజిక్స్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం వీళ్ళు ఎవరు చేయట్లేదు అని కంపెనీ వాళ్ళు బాధపడుతున్నారు. కుర్రాళ్ళేమో ఈ రకంగా హింసించడం కరెక్ట్ కాదని అంటున్నారు. కానీ ఇది కూడా ఆలోచించండి. ఏఐ వచ్చినప్పుడు తప్పేమీ లేదు, ఏఐని వాడుకుందాం. అలాగే మక్కి వాడుకుందామా? కాదు కదా, ఏఐని మన స్కిల్కి దాన్ని యాడ్ ఆన్ కింద వాడుకోండి అని చెప్తున్నారండి. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాలేజీల్లో కానీ ప్రాజెక్టులు కానీ, కాలేజీల్లోనేమో ఆల్రెడీ ఆ పాత 4 కోడింగ్ ఏదైతే ఉందో ఆ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ప్రాజెక్టులేమో బయట కొనుక్కొచ్చేస్తారు. కానీ సొంతంగా బుర్రవాడి లాజిక్ వాడి వీళ్ళు కోడింగ్ ఎందుకు రాయలేకపోతున్నారో ఒకసారి ఆలోచించండి. చాలామందికి మళ్ళీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. కాస్త తల్లిదండ్రులు కానీ మెచ్యూర్డ్ పీపుల్ మీరే చెప్పండి. నా సలహా అయితే ఓన్గా మీ వాడు కోడింగ్ రాస్తున్నాడా, ఓన్గా అంటే సొంత అవసరాలకి ఓన్గా అతను బ్లాగ్ కోసం, అతని వెబ్సైట్ కోసం, లేదు కనీసం చిన్న గేము, ఆ స్నేక్ గేము ఇలాంటివి ఉంటాయి చూడండి. మనవాడి C++, జావానా, పైథానా తర్వాత సంగతి, వాటిల్లో కూడా చిన్న గేమ్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదండి. ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా అప్పట్లో అదే చేసేవాడు కదా. అది మన వాళ్ళకి ఎందుకు అప్లై చేయరు, ఎందుకు అడగరు అంటున్నా. అప్పుడు ఎందుకు ఇవ్వవు ఈ కంపెనీలు వాళ్ళకి ఉద్యోగం, ఎందుకు ఇవ్వవు ఒకసారి ఆలోచించండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి.